నమస్తే వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను మీ స్వప్న. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ అధ్యక్షతన ఇవాళ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఇక 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో స్వతంత్ర ఆసక్తి నెలకొనింది. ఇక సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారని సమాచారం. అయితే తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత పార్టీ మీటింగ్కు వస్తున్న గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అన్న ఆసక్తి అయితే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి కాంగ్రెస్ నాయకులు లింగం యాదవ్ గారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ యొక్క సమావేశాన్ని, అంటే ఇంత విస్తృత స్థాయిలో సమావేశాన్ని కేసీఆర్ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు అనేది చెప్తున్నారు. 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కి తొలిసారిగా కూడా ఆయన రాబోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఈరోజు తీసుకోబోతున్న తన అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశం ఏదైతే ఉందో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో అనేకమైన అంశాలను ఆయన చర్చించబోతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ తీసుకోబోయే ఈ సమావేశం, అలాగే నేతలకు చేయబోయే దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది? శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు. మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే అండి. 2.5 దశాబ్దాలు గడిచిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం పట్ల ఎట్లాగో పార్టీ అధికారాన్ని కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా నిర్వహించే విధంగా, అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించాలి, దాంతో పాటు అధికారంలో కూడా లేం కదా, తెలంగాణ సమాజం, అధికార పక్షం, తటస్థులు అందరి వైఖరి కూడా, అంటే ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు అనేటువంటి ఆలోచనను రేకెత్తించే విధంగా ఈ సమావేశం ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అంశాలు, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పేరిట చేసినటువంటి అనేక కార్యక్రమాల పట్ల ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిచర్యలు, ఒక ఫార్ములా రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే అనేక అంశాలు ఉన్నాయి. ఇంకా ఈ విధంగా ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలు చేపట్టేటువంటి అంశాల పట్ల విస్తృతంగా చర్చిస్తారని నేనైతే భావిస్తున్నా. దాంతో పాటు రాబోయే రోజులలో పార్టీ నిర్మాణము పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పూర్తి స్థాయి నిర్మాణము, ప్రభుత్వంపై తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రభుత్వంపై వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే మనం చూసినాం. గత 12 నెలలుగా ఈ ప్రభుత్వంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీ పాలనపై వారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి విధాన నిర్ణయాల పట్ల కానీ, లేకపోతే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పట్ల కానీ, అన్నింటి పట్ల నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో మమేకమై, ప్రజా గొంతుకై నినదిస్తూ, ప్రజల పక్షాన మాట్లాడుతూ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ఆలోచన మేరకు, కేసీఆర్ గారి మార్గదర్శనంలో, వారి నిర్దేశనంలోనే ఇప్పటి వరకు పార్టీ అంతా కూడా పనిచేస్తుంది. వారందరూ కూడా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పార్టీ బ్రహ్మాండంగా ఈ 12 నెలలలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తి స్థాయిలో 100% విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఇట్లాంటి అనేక అంశాల పట్ల పార్టీ
ఈ రోజు జరుగుతున్నటువంటి ఆ, సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అంశాలుగా మనం చూడాలి. భవిష్యత్ కార్యాచరణ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి, నేను అనుకోవడం భారత రాష్ట్ర సమితి అంటే దేశంలో వేగంగా సంక్రమిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకుని వస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, అటు ఢిల్లీ ఓటమి కానీ, లేకపోతే తెలంగాణలో మన పార్టీకి జరిగినటువంటి ఓటమి కానీ చూస్తుంటే వీటన్నిటి అనేకమైనటువంటి అంశాలపైన పార్టీ విస్తృతంగా ఈరోజు చర్చించడమే కాకుండా రేపటి రోజు జరిగే ఆవిర్భావ దినోత్సవం గురించి కూడా మాట్లాడతారని నేను భావిస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. లింగం యాదవ్ గారు, డాక్టర్ లింగం యాదవ్ గారు, టోటల్గా కేసీఆర్ అయితే ముందు నుంచి కూడా చెప్తున్న విషయం ఏంటంటే కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి 1 year సమయం ఇవ్వండి, 1 సంవత్సర కాలం తర్వాత నేను మాట్లాడతాను అన్నారు. అయితే ఆ సంవత్సర కాలం కూడా అయిపోయింది, 1 year అయితే పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ టోటల్గా రాజకీయాల మీద అంటే గతంలో ఫోకస్ చేసినప్పటికీ మధ్యలో కొంత ఫామ్ హౌస్కి ఆయన పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు 1 year పూర్తి అయిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేబీ చెప్తున్నట్లు రజతోత్సవాలకు సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది కార్యాచరణ కావచ్చు. దీనితో పాటు ఈరోజు పెట్టబోయే సమావేశం కూడా కేసీఆర్ అధ్యక్షతన ప్రాధాన్యత సందర్శించింది. ముఖ్యంగా కొన్ని అంశాలు అయితే మనకి శ్రీనివాస్ గారు చెప్పారు. ఈ కార్ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా ఇస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా అందకపోవడం కావచ్చు, అదేవిధంగా జీతాలు సరిగ్గా అందకపోవటం కావచ్చు. ఇలా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి గురించి కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్యాడర్ మొత్తాన్ని సమాయత్తం ఏ విధంగా చేయాలి, వారికి దిశానిర్దేశం ఏ విధంగా చేయాలి అనే అంశాలైతే అన్ని దిక్కుల నుంచి కూడా ఈరోజు చర్చిస్తారు అనేది తెలిసింది. మరి ఈ చర్చపై మీ అభిప్రాయం ఏంటి? ఎస్, ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా పెద్దలు కోపానిస్టులందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్ కూడా అంటే తెలంగాణలో ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, పెట్టుబడులు, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సెక్రటరీ నుంచి పరిపాలన సాగిస్తూ 18 గంటలు పైగా ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. మరి ఇవాళ కేసీఆర్ గారు ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడారు. 10 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ కేసీఆర్ ని వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల తెలంగాణ ప్రజలు ఇవాళ ఫామ్ హౌస్ కే పరిమితం చేసిండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక తాను చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ఫామ్ హౌస్ లో దాక్కున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిండు అసెంబ్లీలనే చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీకు ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. మీ 10 ఏళ్లలో ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడించిన సందర్భం కూడా లేదు. ఇవాళ మీరు రండి అంటున్నాం, మేము కూడా అదే చెప్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, బండారు రామ్మోహన్ గారు, మిగతా అల్జపూర్ శ్రీనివాస్ గారు, వాళ్ళు కూడా చెప్పాలంటే శ్రీనివాస్ గారు చెప్తున్నారు ప్రతిపక్ష నేతగా 100కి 100% పూర్తి స్థాయిలో న్యాయం చేశారు అనైతే ఆయన ఇప్పుడే చెప్పారు మనకి. నేను అదే చెప్తున్నాండి స్వప్న గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి అంటే అధికారంలో ఉంటే మాత్రమే అధికారాన్ని అనుభవిస్తావు, అధికారం లేకపోతే నువ్వు అసెంబ్లీకి రావా? మరి ఇక చట్టసభలు ఎందుకండి, అసెంబ్లీ ఎందుకండి? మరి ఇక అందరు ఎవరి ఇళ్లలో వాళ్ళే కూర్చుందాం, ఇదేనా మరి మనం భవిష్యత్ తరాలకు నేర్పేది? అది కాదు కదండి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు ఒక బాధ్యత ఉంది. ఇవాళ నేను అదే చెప్తున్నా, ఇప్పటికైనా నువ్వు వచ్చి ఇప్పుడు ఆయన వస్తుంటుండు, ఏడికి వస్తుంటుండండి? ప్రజల కోసం కాదు,
కేసీఆర్ తన పార్టీ కోసం వస్తుంటుండంటే కేసీఆర్ కు అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా ప్రజల గురించి గాని ప్రజల సమస్యల గురించి గాని కేసీఆర్ కు ఏనాడు కూడా పట్టదు. ఎంతసేపు స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ తన పార్టీ కోసం వస్తుండు కానీ మరి అసెంబ్లీకి ఎందుకు రాడండి? అది ఆయన బాధ్యత అండి. ఇదేదో మెహర్బానీ కాదు, ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ నేను ఏమంటున్నంటే మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునే పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఇవాళ పార్టీ కార్యక్రమాలకే కాదండి, నేను మీ టీవీ ఛానల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అసెంబ్లీకి కూడా రండి. మీరు అక్కడ కూడా ప్రజా సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురండి, మంత్రుల దృష్టికి తీసుకురండి, ముఖ్యమంత్రి తోటి సలహాలు సూచనలు ఇవ్వండి. మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నేను అంటుంది ఏంటంటే ఎంతసేపు కేసీఆర్ కు వ్యక్తిగత స్వార్థం కోసం తప్ప తెలంగాణ కోసం ఆనాడు పని చేయలేదు, ఇవాళ అతను చేయట్లేదు. ఇవాళ మీరు చూసారు నిన్ననే పార్లమెంట్ లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది లోక్సభలో. ఆనాడు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా ఈయన లోక్సభలో లేడు. అంటే ఈయన ఎప్పుడు కూడా అధికార దాహం తప్ప ప్రజల గురించి గాని ప్రజల సమస్యల గురించి గాని పట్టనటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్. ఇవాళ ఆయన ఫామ్ హౌస్ నుంచి వస్తే చేసేదేముందండి? పార్టీ ఆఫీస్ పోతుండు. పార్టీ ఆఫీసులో ఎవరు ఉంటారండి? వాళ్ళ పార్టీ అనుచరులు వాళ్ళ కార్యకర్తలతో ఏదో మాట్లాడుకొని గానా భజన చేసుకొని మళ్ళీ పోయి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. సో దీని ద్వారా వచ్చేది ఏమీ లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవాళ మేము సంవత్సర కాలంలోనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ రైతులను మేము ఆదుకున్నటువంటి దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో రుణమాఫీ చేశాం 22,000 కోట్ల రూపాయలు. ఇవాళ అదే విధంగా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇవాళ పంటకు 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు స్టార్ట్ చేయడం. ఇవాళ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రండి మీరు కూడా నేను కూడా అదే చెప్తున్నా, కేసీఆర్ మీరు రండి, అసెంబ్లీ కూడా రండి అంటున్నాం. పార్టీ ఆఫీస్కే కాదు, మేము చేస్తున్నటువంటి మీరు 10 ఏళ్ల చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంవత్సర కాలంలో చేస్తున్నది చూడండి. మీరు కూడా మేము కూడా చూడాలనే కోరుకుంటున్నాం, మీరు కూడా అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నాం. ఇవాళ ఆయన వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినంత మాత్రం జరిగేది ఏం లేదండి. మళ్ళా తిరిగి పోయి ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మర్చిపోయిర్రు. మళ్ళేదో ఇట్లాంటి పేరు మీద వచ్చి నేను కూడా ఉన్న మీడియాల పేపర్ల కనబడాలని ఇవాళ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఆడుతుంది తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఎప్పుడో మర్చిపోయిర్రు. ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు మీరు చూడండి, వెయిట్ చేయండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ 10 ఏళ్ల భాగవతం అంతా ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇవాళ కేసీఆర్ ఇవాళ అందుకే కదా ప్రజల మధ్యలోకి రాకుండా దాచుకుంటుండు కేసీఆర్. లింగయాదవ్ గారు ఒక్క నిమిషం అండి. కేసీఆర్ ప్రజల్లోకి రావాలన్నా లేకపోతే మీడియాలోకి రావాలన్నా కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం ఏంటి, ఆయన ఏ విధంగా మాట్లాడతారు, 10 సంవత్సరాలు ఆయన పాలన ఏంటి అనేది ఒక అవగాహన ఉంది. కాబట్టి ప్రత్యేకంగా నాకు ఐడెంటిటీ కావాలని ఆయన కోరుకునే పరిస్థితులు ఆయన ఉన్నారు అంటారా? ఐడెంటిటీ కోసం ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్న స్వప్న గారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రావాలా వద్దా? రాకుంటే ఆ బాధ్యత ఎందుకు మరే? అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అంటే నీకు అప్పుడు చట్టసభలు ఎక్కువ రోజులు నడిపియలే. మన అందరం చూసినాం గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అసెంబ్లీ ఎన్ని రోజులు నడిచింది. అంటే ఆయనకు చట్టసభల మీద గౌరవం లేదండి. రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద చట్టసభల గౌరవం లేని వ్యక్తి. ఇవాళ బాధ్యత లేకుండా నీకు ఒక బాధ్యత ఉంది, నువ్వు అసెంబ్లీకి రాకుండా నేను ఫామ్ హౌస్ ఉంటా, అది నా ఇష్టం. బీఆర్ఎస్ నాయకులు ఎంత నిస్సిగ్గు కూడా చెప్తుంటారు అంటే ఒక్కొక్కసారి నేను ఒక స్కాలర్ గా చెప్తున్నాండి, ఎంత నిస్సిగ్గు మాట్లాడుతుంటే ఆయన రాడు. కేటీఆర్ హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు కాదండి. అకార్డింగ్ టు తెలంగాణ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. నువ్వు నీ బాధ్యత నెరవేర్చు, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ అందుకే చెప్తున్నావు, ఇవాళ ఫామ్ హౌస్ నుంచి పార్టీ ఆఫీస్కి పోతుండు. ఏం జరుగుతుందండి? 1 గంట సేపు 2 గంటలు కూర్చొని కార్యకర్తలు వాళ్ళ నాయకులు బిరామీలతోటి వాళ్ళ అనుచరులతో మాట్లాడుకుంటారు. నేను ఏమంటున్నట్టే అసెంబ్లీ కూడా రండి అంటున్నావు. నువ్వేమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి కలుసు, మంత్రులకు చెప్పు. ప్రజా సమస్యల గురించి నిన్ను ఎన్నుకున్నటువంటి సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా మర్చిపోయినావు కదా. మరి నువ్వు ఏం బాధ్యత నెరవేరుస్తున్నావండి? నేను దాని గురించి మాట్లాడుతున్నా. మేము ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి అని. ఇవాళ ఎంతసేపు ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చినంత మాత్రం జరిగేది ఏమీ లేదు. ఆల్రెడీ కేసీఆర్ ని
తెలంగాణ ప్రజలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ఇవాళ మర్చిపోయిరు. ఓకే లింగమేధ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు టీచర్ ఎమ్మెల్సీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎలక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని ఎన్నికలు కూడా అయితే ప్రస్తుతం అమల్లో ఉంది. అది పక్కన పెడితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 year పాలనకు సంబంధించి మేము పోరాటం చేస్తామంటూ బీజేపీ కూడా ప్రకటించింది. అంటే అది ఎలాంటి పోరాటం ఎప్పటి నుంచి మొదలు పెడతారు అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పకపోయినప్పటికీ కూడా దీని మీద మేము పోరాటానికి సిద్ధం, ప్రశ్నించడానికి సిద్ధం అని చెప్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈరోజు దిశానిర్దేశంతో పాటు నేతలపైన కాంగ్రెస్ పైన తిరుగుబాటు బాహుట ఎగరవేయడానికి కూడా రంగం సిద్ధమైంది అనే సంకేతాలను ఇండైరెక్ట్గా పంపిస్తుంది. అయితే మరి ఈ 1 year పాలనలో కాంగ్రెస్ ఇన్ని చెప్పారు. ఇప్పుడు మనకి లింగ యాదవ్ గారు ఇన్ని చెప్పారు, ఇన్ని చేశాము, రైతులకి ఇంత రుణమాఫీ చేసాము, అది చేసాము, ఇది చేసామని చెప్పేసి చాలా లిస్ట్ అయితే చాలా పెద్దగానే చేశారు. మరి అవన్నీ నిజమే అంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా వాటిని? నమస్కారం స్వప్న గారు, అందరికీ నమస్కారం. చెప్తాను ఓ నిజమైంది, కళ్ళ ముందర కనబడతా ఉన్నది కదా. ఈ యొక్క 2 పార్టీల యొక్క పాలనలో ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఎప్పుడైనా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మొత్తంగా కూడా ఖజానా ప్రజలు కట్టిన యొక్క ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి డబ్బులు వితరణ చేయడం తప్ప ఇంకేం చేస్తున్నారు చెప్పండి? అబద్ధాలు ఆడడం, పాసిబుల్ కానటువంటి ఒక్క విషయాల మీద ప్రామిస్ చేయడం, ఈ 2 పార్టీలు పరిపాటే. ఇవాళ నువ్వెంత అబద్ధం ఆడినావు, నేనెంత అబద్ధం ఆడినా అన్న విషయంలో వాళ్ళు పోటీ పడితే 2 సమానంగా పోతా ఉన్నాయి. నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక విషయాలు ప్రామిస్ చేసి ఏమాత్రంగా కూడా అమలు చేయకుండా, ప్రామిస్ నిలబెట్టుకోకుండా మోసం చేసిన విషయం గమనించే ప్రజలంతా కూడా మరి ఇది చేస్తారు. సర్కార్ డబ్బులు రైతు బంధు పేరు మీద, బీమా పేరు మీద, ఇతర ఇటువంటి ఒక సంక్షేమ పథకాలు కోట్ల రూపాయలు డిస్బర్స్ చేసేటప్పటికి కూడా ప్రజలు ఓడించినారు. కారణం ఏంది? ఈ యొక్క పార్టీల్లో రాష్ట్రం యొక్క అభివృద్ధి చేయాలని ఒక కాంక్ష లేదు, డబ్బుల పంచి అధికారంలో ఉండాలని చెప్పేసి ఒకే ఒక స్వార్థమైన ఆలోచన. కాబట్టి ఇటువంటి ఒక పార్టీని, నాయకుల్ని ఓడించాలనే ఉద్దేశంతో ఓడించినారు. సేమ్ మన కాంగ్రెస్ పార్టీ అదే పార్టీ చేసింది. కర్ణాటకలో 5 గ్యారంటీలు ప్రామిస్లతోని అధికారంలోకి వచ్చింది. మనం ఇంకా మెట్టు పెంచి 6 గ్యారంటీ పేరు మీద ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఏం చేశారు? ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం మీద గలం విప్పుతా ఉన్నారు. కాదా ఇవంతా? ఎన్ని ప్రామిస్ చేసినారు కాంగ్రెస్ పార్టీ? ఆ యొక్క ప్రామిసెస్ లిస్ట్ చాంతాడంతా ఉంటుంది. వాటి మీద ఒక్క లింగం గారు చెప్పినట్టు ఒక ప్రామిస్లో ఒక మొత్తంగా కూడా కాదు, బస్సులు మహిళలకు ఫ్రీ, దట్టు కొత్త బస్సులు ఎక్కడ కూడా చేయలేదు, కొనలేదు. ఆ బస్సులు సర్వీస్ సగం బస్సులు ఆగిపోయినాయి, సర్వీస్ ఇవ్వడం లేదు. వాళ్ళు అడిగినమా మాకు బస్సులో ఇంత కష్టం ఎందుకు పెడుతుందని చెప్పి మహిళలు కోప్పడతా ఉన్నారు. ఇటువంటి విషయాల మీద పోటీ పడాలి. 2 పార్టీలు పోటీ పడడం తప్ప ఇంకేం లేదు చేయాల్సింది. అరే రాష్ట్ర యొక్క డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తుంది సభ? వ్యవసాయం ఏ రకంగా డెవలప్ చేయాలి, ఈల్డ్ పెంచాలి, ఏ రకంగా క్వాలిటీ పెంచి రైతుల కుటుంబాల్లో ఆనందం చూడాలి, వాటి ఆర్థిక అభివృద్ధి చూసి ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రంలోని ఉద్యోగస్తులు రాష్ట్ర డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యి మమేకమై పనిచేసి రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా తీసుకురావడం, వాళ్ళకు మోటివేట్ చేయడం కావచ్చు, లేదా నిరుద్యోగులకు ఆదుకొని సర్కారీ ఎంప్లాయ్మెంట్ కొద్ది మాత్రం ఇవ్వగలుగుతాం, మిగతా అంశాల మీద చాలా కష్టమవుతుంది. కాబట్టి వారికి ఉపాధి కల్పించే విధంగా ఆయా ప్రాంతాల్లో, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఆ యువతకు ఉపాధి కల్పించే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకు ఏమైనా స్కీములు ఉపాధి కోసం సెల్ఫ్ రిలయంట్ కావడానికై వాళ్ళకు మద్దతు ఇచ్చి సెటిల్ కానికి మీరు ప్లాన్ చేసినారా? మైగ్రేషన్ ఆపే ప్రయత్నం చేసినారా? ఇవన్నీ కూడా 2 పార్టీలు సమానంగా నడుస్తా ఉన్నాయి అబద్ధం ఆడడంలో. ఇవాళ బీఆర్ఎస్ వచ్చి బయటకు వచ్చి 1 year తర్వాత ఇంతకాలం మేము 1 year ఇచ్చినాం, ఇక ఆగేది లేదు, ఇక ఈ యొక్క సర్కారు మీద యుద్ధం ప్రకటిస్తామంటూ మాట్లాడడానికి సమాయత్తం అవుతున్నట. నవ్వుతారని అర్థం కాదు. 1 year అపోజిషన్ ఉంటారు వారు.
1 ఇయర్ కాలం పాటు 11-12 కాలం పాటు అపోజిషన్ లీడర్ నాట్ ఈవెన్ సింగిల్ టైం హీ కేమ్ అటెండెడ్ అసెంబ్లీ. ప్రజలకు రావాలి కదా, విషయాల మీద మాట్లాడాలి కదా. కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేయడం తప్ప చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలన చేస్తా ఉన్నారు. మొన్న వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వీళ్ళు చేస్తారు. ఇది మంచిది కాదు. రెండు పార్టీలు ఒకటే అంటారు, రెండు పార్టీలు ఒకటే. మీరు చెప్పండి, వాళ్ళు నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఇవ్వలేదు. వీళ్ళు ఇస్తున్నారా? ఇవ్వలేదు. వాళ్ళు రైతులకు ప్రామిస్ చేసి రైతు బంధు ఇచ్చిర్రు అనుకుందాం, దారాదత్తం చేస్తారు. పడావు భూముల్ని కూడా రైతు బంధు ఇచ్చినారు, గుట్టలు పుట్టల్ని కూడా రైతు బంధు ఇచ్చినారు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నారు వ్యవసాయ శాఖ మీద? వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మేము దాన్ని పెంచేసి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి అంతకన్నా ఒక మెట్టు పెంచి మళ్ళీ మెట్టు దిగి మళ్ళీ 12,000 చేసినారు. ఏ రకంగా ప్రజల్ని సందర్భానుసారంగా వాళ్ళను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ఏ రకంగా గెటాన్ కావాలో అబద్ధం ఆడడంలో అనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకేం చేయట్లేదు. రాష్ట్రం చాలా చాలా అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నది. ఏ మంత్రికి కూడాను ఆ యొక్క విషయాల మీద అవగాహన లేకుండా సర్కారీ మోటార్లు బంటోత్వం తీసుకొని వాళ్ళంతా కూడా టైం పాస్ చేస్తున్నారు తప్ప ఏ మంత్రి కూడాను పనిచేయడం లేదు. ఏ మంత్రికి అధికారం లేదు. ఏ మంత్రి పరిధిలో కూడా ఫైనాన్షియల్ లిబర్టీ లేదు. డబ్బులే లేవా సర్కార్ దగ్గర. లోన్లు రాకుంటే శాలరీస్ ఇచ్చే పరిస్థితి గొప్పగా చెప్పుకుంటా ఉంటాను కాంగ్రెస్ పార్టీ. మేము ప్రతి ఫస్ట్ నుంచి 5th దాకా శాలరీస్ డిస్బర్స్ చేస్తున్నామని చెప్పి. ఏం ఈ యొక్క రాష్ట్ర యొక్క రెవెన్యూ ప్రజల యొక్క పర్ క్యాపిటల్ పెంచే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయ్యి ఆ యొక్క రెవెన్యూ పెంచినారా? లోన్ తీసుకొచ్చి శాలరీస్ ఇస్తా ఉన్నారు. ఇది కాదా? వాస్తవం కాదా? అనేక ఉదాహరణలు ఈ యొక్క టీవీ యూట్యూబ్లో చూపిస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అపోజిషన్లో అనేక విషయాల మీద దేని మీద అయితే మాట్లాడినారో అవన్నీ కూడా ఇవాళ అప్లై అవుతాయి. షరాబ్ యొక్క డబ్బులు పెంచినారు, ప్రజలకు డబ్బులు పంచి ఆ యొక్క షరాబ్ మీద లాగుతా ఉన్నారు మాట్లాడినారు. మీరు తగ్గించినారా? మీరు తగ్గించినారా? ఇంకా పెంచుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్ని ఫూల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా బాధేస్తా ఉన్నది. ఎంత ఎనర్జీ ఉన్నటువంటి ఒక రాష్ట్రం, భూసారం కష్టపడేటువంటి యొక్క ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం యొక్క తెలంగాణ పోరాట తగ్గడ్డ. వాళ్ళందరికీ నోరు మూయించి వారి యొక్క శ్రమ దోపిడీ చేసి ఈ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఏమాత్రం కూడా మైండ్ అప్లై చేయండి. చాలా బాధేస్తాను స్వప్న గారు, శ్రీనివాస్ గారు, చాలా బాధేస్తాను. ఇవాళ ఈ రాష్ట్రంలో లక్షల విద్యార్థులు వాటిని పట్టించుకుంటున్నారు. ఏదైనా కొత్త స్కూల్ బిల్డింగ్, వాళ్ళకు శాలరీస్, దాని తర్వాత రిక్రూట్మెంట్ ఎక్కడైనా చేస్తున్నారా? ఇప్పటికి కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారు, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. 1 year అయిపోయింది, రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారా? వీసీలు యూనివర్సిటీలకు ఇప్పుడు మొదలెడుతా ఉన్నారు. ఇంతకాలంగా ఇప్పటికి 50 నుంచి 70% ఖాళీలు ఉన్నాయి యూనివర్సిటీలలో. వాటి భర్తీ గురించి ప్రయత్నం చేస్తారా? రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజులు లేవు. 4th year 3 సంవత్సరాలు ఆ కేసీఆర్ గారు, ఈ సంవత్సరం మొత్తం కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుకు రాదా? నేను మా సోదరుడు తమ్ముడు లింగం యాదవ్ చెప్తా ఉన్నాను. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా విద్యార్థి దశలో ఎన్ని కష్టాలు ఉంటాయి. ఏ కుటుంబాలు సర్కారు యొక్క ఆసరా కోసం, సపోర్ట్ కోసం ఎదురుస్తూ ఉంటాయి. వాటి గురించి ఎన్నడన్నా కూడా ఇలా యూత్ కాంగ్రెస్ లేకుండా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సి వారు మాట్లాడి అడిగేటట్టు దమ్మునదా? కౌన్సిల్లో మాట్లాడి దమ్మునదా ఏదైనా ఎమ్మెల్సీకి? కాబట్టి కోట్ల రూపాయలు ఇవ్వాలి, 7,000 కోట్ల రూపాయలు సర్కారు నిధులు ఇవ్వాలి ఆ యొక్క ట్యూషన్ ఫీజు పేరు మీద, మెయింటెనెన్స్ పేరు మీద. వాటి గురించి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ. చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అడగాల. ఇవాళ మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మాకు ఇవ్వండి, మేము న్యాయం చేస్తాం. అనేక సమస్యలకు 317 కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ గురించి అనేక విషయాలు మేము మాట్లాడి ఓటాడడానికి గ్రాడ్యుయేట్ కాన్సే ఒక్క క్యాండిడేట్ పెట్టినారు. వాళ్ళు వేరే పోటీకి కూడా పెట్టేటువంటి ధైర్యం లేదు, ఓడిపోతామని చెప్పేసి. ఆయన బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ కరీంనగర్ ఆల్ ఫోర్ నరేంద్ర రెడ్డికి ఏం చేస్తారో ఏం కోరుకున్నారు కానీ ఆయన టికెట్ ఇచ్చి అందరు తప్పించుకున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. ఫర్ ద పీపుల్ షార్ట్ బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ అనంతరం
పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మాట్లాడతారు. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. ఇక 7 నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఇది ఒకరితో కాదు, ఎమ్మెల్యేలు కాదు, లేకపోతే ఇతరులు కాదు, ప్రతి ఒక్కరు కూడా కేడర్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్క విభాగంలో ఉన్న వారితో విశ్లేషించనున్నారు. అదేవిధంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సమావేశాన్ని అయితే తీసుకున్నారు. ఈ సమావేశం ద్వారా అసలు ఏం జరుగుతుంది, దీని ఉద్దేశం ఏంటి? రామ్మోహన్ గారు, 7 నెలల తర్వాత పూర్తి స్థాయిలో పెడుతున్న సమావేశం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1 year టైం ఇచ్చారు, ఆ తర్వాత మా తడాకా చూపిస్తాము అన్న స్థాయిలో ఈ సమావేశం అయితే జరగబోతుంది అనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు ఈ రాబోయే ఎలక్షన్స్లో కావచ్చు, లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఎలక్షన్స్లో ఈ ప్రభావం ఏ మేర ఉంటుంది? అదేవిధంగా ఈరోజు ఇచ్చే దిశానిర్దేశం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీసుకోబోయే చర్యలు కావచ్చు, ప్రజల్లోకి మేము వచ్చి చెప్పబోయే ప్రణాళికలు కావచ్చు, ఏవైనా సరే ఎంతవరకు కేడర్లో నూతన ఉత్తేజాన్ని నింపే అవకాశం ఉంది అంటారు? స్వప్న గారు, మీకు అట్లాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధికి డాక్టర్ లింగం యాదవ్ గారికి, అట్లాగే బీజేపీ ప్రతినిధి ప్రజలు అంజాపూర్ శ్రీనివాస్ గారికి, అట్లాగే మిత్రుడు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారికి, బస్ శ్రీనివాస్ గారికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం అండి. మంచి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే ప్రతిపక్షంతో కూడితే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే కేవలం అధికార పక్షమే కాదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో స్వప్న గారు, ప్రభుత్వం అంటే అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంది. పూర్తిగా నేను లింగం గారి కేసీఆర్ గారు అసెంబ్లీకి పోకపోవడం గురించి మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు కూడా అదే దాంతో ఏకీభవిస్తున్నాను. అసెంబ్లీకి పోకపోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా గెలుపుని ఎంత ఆస్వాదిస్తామో ఓటమిని కూడా అంతే హూందాగా స్వీకరించాలి. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఓడిపోగానే ప్రగతి భగవద్భావాన్ని ఇచ్చి కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి హూందాగా నేను తప్పుకుంటున్నాను, ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని చెప్పి మన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతే చాలా మంచిగా ఉంటుండే. కానీ నేను ఊహించాను, నేను నిజంగా ఆశించిన ఆయన నుంచి, ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం చూసి ఆశించిన, కానీ కాలే కదా. అంటే రాత్రి నేను కొన్ని మాటలు వాడను కానీ రాత్రి ప్రగతి భవన్కి వెళ్ళిపోయింది కదా. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో నేనే షేర్ ఖాన్, అధికారం ఉన్నప్పుడు నా అంత వాడాడు, అధికారం పోగానే మొత్తం అంతా పోయింది, మొత్తం ఆస్తులన్నీ అయిపోయినాయి అనే పరిస్థితి రావద్దు అంటున్నా. అధికారం పోగానే బీదవారు కాదు, అధికారం ఉంటేనే షేర్ ఖాన్ కాదు. కనుక నేనేమంటానంటే, కేసీఆర్ గారు లాంటి మనిషి అధికారం పోగానే పోయిన పద్ధతి కరెక్ట్ లేదు. ఎప్పుడైనా రాజకీయాలు పులి మీద స్వారి లాంటి స్వప్న గారు, పులి మీద నుంచి దిగితే పులి మనం మేసేస్తుంటుంది. అందుకనే మెల్లగా దిగేది కూడా మెల్లగా దిగాలి. ఉపసంహారం కూడా బాగుండాలి. ప్రారంభం ఎంత బాగుండాలో ఉపసంహారం కూడా అంతే బాగుండాలి. కేసీఆర్ గారి గొప్పతనం గురించి, కేసీఆర్ గారు ఉద్యమం గురించి కించపరిచే మాట కాదు. స్పష్టంగా ఆయనకున్న విభాగం అది అందరూ గుర్తిస్తున్నాం, అందరూ గుర్తించాలి కూడా. ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఇవాళ పార్టీ శ్రేణి నుంచి ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కానీ కొంచెం తాత్విక చింతనతో మనం ఆలోచన చేస్తే, ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు గెలవగానే ఒక మంచి మాట చెప్పిండు. అంటే గెలవగానే అంటే రిజల్ట్స్ వస్తున్నాయి, గాంధీ భవన్ సాక్షిగానే అతని ఇంట్లో మాట్లాడినట్టున్నాడు. నేను కేసీఆర్ గారి సలహాలు తీసుకుంటాను, అసదుద్దీన్ ఓవైసీ సలహాలు తీసుకుంటాను, మోడీ గారిని కలుస్తాను అనే మాట స్పష్టంగా చెప్పిండు కదా. అదే ప్రకారం హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ గారిని కలిసి వచ్చిండు, మనం కిషన్ రెడ్డి గారిని కలిసిండు, మోడీ గారిని కలిసి వచ్చిండు. అక్కడికి వెళ్ళి నేను ఇది ప్రారంభంలో నేను చిన్నవాడిని, అనుభవం లేదు నాకు, ఖచ్చితంగా వీళ్ళందరూ సహకారం తీసుకుంటా అన్నా. మంచిది. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారి ప్రకటన ఒకటి మంచి ఆహ్వానించాలి. వాళ్ళు ఏమన్నారంటే 6 నెలల దాకా హనీమూన్ పీరియడ్ మనం ఏమీ మాట్లాడొద్దు అన్నారు. అక్కడ వరకు చాలా సజావు జరిగింది. కానీ ఇప్పుడు ప్రయాణించిన కడియం శ్రీహరి 3 రోజులు ప్రభుత్వం పడిపోద్ది అంటాడు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు 3 రోజులు పడిపోద్ది అంటారు. బీజేపీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారి నుంచి అది ఊహించలేండి. బీజేపీ నాయకులు కూడా ఈ 3 రోజుల ప్రభుత్వం ఉండేది కాదు అని మొదలుపెట్టింది. దీంతో ఏమైందంటే అసలు సంగతి పోయింది, ఇది మొదలైంది. అందుకని 6 నెలలు కాదు, దాదాపు 15 నెలలు ఆగిండు కేసీఆర్ గారు. ఇప్పుడు రావడం మంచిదే కాదంటే, కానీ మధ్యాహ్నం అసలు రాలేదా అంటే అసెంబ్లీకి రాలేదు. అసంతృప్తి అంతా ఏంటంటే ప్రజల్ని కూడా శ్రీనివాస్ గారు లోపల బయటకు చెప్పలేడు. కానీ నేనేమంటాను, పార్టీ శ్రేణులు కూడా ఉంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, గట్టిగా పోరాడాలి, వీళ్ళ సంగతి అంతు చూడాలని ఉంటది. ఎందుకంటే ప్రతిపక్షంగా తన బాధ్యత నిర్వహించాలని ఉంటది కదా. అంటారు కేసీఆర్, మన కేటీఆర్ గారు, హరీష్ రావు తక్కువ చేస్తున్నా నేను అంటలేను. కానీ తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు. ఏ పోస్టుకు ఎవరు ఉన్నారు వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మనకు సామెత ఒకటి ఉంది, ఎవరి పని వాళ్ళు చేయాలి. అది దురుస్తామెతగా నేను వాడతాను.
కనుక వారు చేయాల్సిన పని పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడు ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి, అది కూడా అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయింది. సరే దాన్ని 6 నెలలు టైం ఇచ్చాడు, చాలా మంచిది. ఇక్కడ హుందాగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళ తప్పులు అయ్యేదాకా, శిశుపాలను తప్పులు 100 అయ్యేదాకా కృష్ణ పరమాత్మ గారిని ప్రక్షమించండు. సరే వీళ్ళ తప్పులు 100 అయ్యేదాకా చూద్దాం అనుకున్నాను. కొద్దిసేపు కనుక్కుందాం. వరుసగా వీళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, కాదంటలేదు కదా. కానీ ఎండగట్టడానికి ఎన్టీఆర్, హరీష్ రావు, కవితనో లేకుంటే ఆ కుటుంబ సభ్యులు కాక శ్రీనివాస్ గారితో సహా అంత ప్రయత్నం చేస్తారు, కాదంటే. కానీ ఎప్పుడైనా చక్కర్లో వస్తే తీర్థం అవుతుంది కదా. ప్రతిపక్ష నాయకుడు ఆయనే, వీళ్ళందరూ కాదు. కనుక సలహాలు ఇచ్చే, సూచనలు ఇచ్చే క్రమంలో మొత్తం 3 సార్లు ఇప్పటికి బయటకు వచ్చిండు. ఆ మొట్టమొదటిసారి ఏమో అదేందో అతివృష్టి వచ్చినప్పుడు బయటకు వచ్చిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు బయటకు వచ్చిండు. మొన్న కొంచెం ఈ 17వ తారీఖు మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికి కూడా ఏమంటే ప్రజాక్షేత్రంలోకి రానంటే లెక్క. ఎట్లా అంటే తమ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి మాత్రమే పార్టీ మీటింగ్ ఇది. కానీ ప్రజలను మన కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు చూసి ప్రజల్లో ఎండగట్టడానికి వచ్చిన సందర్భం కాదు కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా మీరు అన్నారు కదా, ఎమ్మెల్సీ ప్రభావం చూపెట్టేదే ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు, ఓటు అడగకపోయినా ప్రభావం చూపెట్టేదే ఉంటుంది. ఏ సీటుకు పోటీ చేస్తలేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, పట్టభద్రుల ఎమ్మెల్సీలకు. కనుక ఇప్పటికైనా శుభ సూచకమైందంటే మంచి చెడ్డో రేపు పొద్దున ఏప్రిల్లో జరిగిపోయే పార్టీ ప్లీనరీకి ఎంత బాగా చేద్దాం అంటే, అధికారంలో లేనప్పుడు కూడా అంతే చేస్తే బాగుంటది అనే ఉద్దేశంగా పార్టీ శ్రేణులు ఉత్తేజపడడానికి వచ్చిండని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన సలహాలు, ఆయన అనుభవం, ఆయన సలహాలు రాష్ట్ర ప్రజలకు అవసరం ఉండే అంటున్నాను. కీలకమైన స్వప్న గారు కీలకమైన అంశాలు చర్చకు వచ్చింది అసెంబ్లీలో. నిజంగా చెప్పని మొన్న జరుగుతున్న విషయం చూసుకుంటే బీసీ కులగన్న దాని లోపాలు ఉండొచ్చు. దాని లోపాలు ఉన్నాయి, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పడానికి అయితే రావాల్సిందే కదా. అంతేందుకు ఎస్సీ వర్గీకరణ, ఒక మాట ఎస్సీ వర్గీకరణకి అద్భుతమైంది అంటున్నాడు. దేశంలో సుప్రీంకోర్టు ఒప్పుకున్నది, తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేసే క్రమంలో చిన్న లోపాలు మధ్యకృష్ణ గారు కూడా వేలిపించారు, నేను కూడా చెప్పాను ఉండొచ్చు. కానీ ఎస్సీ వర్గీకరణకు సాకారమైంది కదా. ఇవాళ ఇది కాదమ్మా, నేను పెద్ద మాదిగనన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు కానీ ఎస్సీ వర్గీకరణను తెలంగాణ నాయకులు ఎప్పుడు కూడా ఏ పార్టీలకు ఎప్పుడు వ్యతిరేకించలేదు. కేసీఆర్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాడు. కానీ ఏమైంది, ఇవాళ వర్గీకరణ ముందట్లో ఉన్నప్పుడు దానిలో మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి అయితే కేసీఆర్ గారికి అవకాశం ఉండే కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా సరే వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ గారు హాజరు కావాలి. కాదు తర్వాత కొన్ని పరిణామాలు జరిగినాయి. గుందుడుగా మాట్లాడుతున్నారు, పెద్ద ఆయన చూడకుండా మాట్లాడుతున్నారు, కర్ర పట్టుకొని రకరకాల ఆరోపణలు వచ్చినాయి, రకరకాల మాటల తూటాలు వచ్చినాయి, కాదట్లేదు. కానీ ఎప్పుడైనా మౌనంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద 4 వేస్తుంటారు. అప్పుడు కూడా సమయం పాటించుకుంటూ మౌనంగా ఉంటే మౌనం అర్ధాంగీకరం అవుతుంది. కానీ మౌనంగా ఉండకుండా కేసీఆర్ గారు ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రావడం సంతోషం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికీ 1/4 కాలం అయిపోయింది. ఇప్పటికే 5 ఏళ్లలో 15 నెలలు పోయిందంటే 1/4 కాలం అయిపోయినట్టే లెక్క. ఇంకో 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి. ఇక మిగిలింది 2 బాలు కూడా లేనట్టే లెక్క. కానీ ఇప్పుడైనా ఏం చేయాలంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పాత్ర నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు అసంతృప్తి పెరిగినా కొద్దాం అనుకుంటున్నా నా ఉద్దేశం. అసంతృప్తి ఉన్నది కదా ప్రజలు. ఇప్పుడు ఇంతకు శ్రీనివాస్ గారు కానీ, బచ్చు శ్రీనివాస్ గారు కానీ, అద్దెపూడి శ్రీనివాస్ గారు చెప్పారు కదా. ఆ అసంతృప్తి ఉన్నప్పుడు బయటకు వచ్చి మనకు ప్రజల్లో పోదాం అనుకునే దానికన్నా మొదలు ఈ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి అవి పాటించకపోతే చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్పిన పార్లమెంట్ లో 44 సీట్లు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ 44 సీట్లు వచ్చినప్పుడు మాట్లాడాడు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే. 52 సీట్లు వచ్చినప్పుడు మాట్లాడాడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు. ఇప్పుడు 99 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా ఉన్నది. అయినా నిన్న ఎలక్షన్ కమిషన్ నియామకం గురించి కూడా మాట్లాడింది కదా. నేనేమంటున్నాను, తప్పులు ఎండగట్టండి, ప్రజలకు వాస్తవాలు తెలపండి. అప్పుడు రెండు పక్కల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. వాళ్ళు దూసుకుపోతున్నారని మీరు ఊరుకుంటే, మీరు సరే విమర్శలు చేస్తలేరు, ప్రతిపక్షాలుగా పనిచేస్తలేరు నేను అంటలేను. కానీ అది సరిపోదు. ఎవరైతే రావాలో వాళ్ళు వస్తే మంచిది. కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వచ్చిండు. అసెంబ్లీకి వచ్చి ఈ చర్చల్లో పాల్గొంటే మరింత బలవంతం అవుతుంది. మిగతా అసెంబ్లీలకు మనకు తేడా ఉంది. మన దగ్గర వర్గపోరే ఉంటుంది, కులపోరు ఉండదు. కొంత తను వచ్చిండు అనుకోండి, అప్పుడు కూడా దురుసుగా మాట్లాడిన అనుకో రేవంత్ రెడ్డి గారు, ప్రజలే గమనిస్తారు కదా. పెద్ద ఆయన తిరుగుతున్నారు, పెద్ద ఆయన అంటున్నారు, ఆరోపణ ఉంది కదా. రామ్మోహన్ గారు ఒక నిమిషం అండి. రామ్మోహన్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండి. బచ్చు శ్రీనివాస్ గారు, అయితే ఈ సమావేశం అనంతరం అయినా సరే కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వస్తారా?
అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే కనీసం రాబోయే అసెంబ్లీ సెక్షన్స్లో అయినా ఇప్పటి వరకు ఆయన రాలేదు, ఓకే బాగానే ఉంది. కానీ రాబోయే అందరూ కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఆయన వచ్చి సలహాలు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అపోజ్ చేయడం కానీ, తనను డిఫెన్స్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అసెంబ్లీలో జరిగితే బాగుంటాయి. అదేవిధంగా ఏవైతే చేయాలన్న హామీలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసామని చెప్తుందో, లేకపోతే ఇలాంటివి ఏవైనా సరే అపోజ్ చేయడానికి అపోజిషన్ లీడర్గా ఉన్న కేసీఆర్ ఉంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. కాకపోతే ఇప్పుడైనా సరే ఈ దిశానిర్దేశం అయిన తర్వాత, ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రానికి వస్తారా, ప్రజల సమస్యల గురించి ఆయన మాట్లాడతారా, అదేవిధంగా దీనికి సంబంధించి 7 నెలల తర్వాత ఆయన తీసుకుపోయే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది చెప్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఉన్న తను ప్రతిపక్ష పాత్ర ఎంతవరకు పోషించారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్కే. మరి ఆయన నిజంగానే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారా ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా? ఒకసారి స్వప్న గారు, మీరు అంటే ఇప్పటి వరకు నేను విన్నా, లింగం యాదవ్ గారు మాట్లాడినా, అల్జిపూర్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా కూడా విషయం ఏంటంటే ఇలా మొత్తం సారాంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు అనేది ఒకటి. అది మినహాయిస్తే ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల్లో తన ఆధ్వర్యంలోనే, తన నిర్దేశంలోనే తన పార్టీ శ్రేణులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, లేకపోతే మిగతా ఎవరైతే పార్టీలో విస్తృతంగా ఈరోజు పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా వారి ఆలోచనల మేరకు, వారి దిశానిర్దేశంలోనే పనిచేస్తున్నారు అనేది ముఖ్యం. ఎందుకు అంటే రైతు ఆత్మహత్యల పైన నిరంజన్ రెడ్డి గారి కమిటీ వేసిన, లేకపోతే గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల పైన ప్రవీణ్ గారు కమిటీ వేసిన, ఆటో వాళ్ళ సమస్యల పైన ఆటో కార్మిక సంఘంతో కమిటీ వేసిన, లేకపోతే ఇవన్నీ కూడా ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలను నిలిపివేయడంలో విజయం సాధించిన, లేకపోతే ప్రభుత్వం చేపట్టినటువంటి లగచర్ల విషయంలో ఢిల్లీ దాకా తీసుకెళ్లి ట్రైబల్స్ అంటే గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన, లేకపోతే నిత్యం అంటే ప్రభుత్వం తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాము అన్న దాంట్లో వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతూ 6,000 కోట్ల రూపాయలు చిట్ట చివరికి 12,000 కోట్లు చేసి 18,000 కోట్లకు లెక్క చెప్పినటువంటి సందర్భంలో 30,000 కోట్లు చేస్తామన్నటువంటి దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చేసే విధంగా చేయడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కృతకృత్యులం అయ్యడం, ఇది మా విజయంగా చెప్పుకోవాలి. నిన్నటి బీసీ కులగణన కూడా రీసర్వే పేరిట, లేదా ఇప్పటి వరకు మళ్ళీ కులగణనకు పాల్గొనని వ్యక్తులు సర్వేలో పాల్గొనే విధంగా చేయడంలో కూడా బీఆర్ఎస్ తన వంతు పాత్ర పోషించింది. ఈరోజు నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు సహకరిస్తూ నినదిస్తూనే ఉంది. ఇక ముందు కూడా అంటే అందరూ ఆలోచన ఏమంటే ఈ సమావేశంలో ఏం జరగబోతుందో మనం ముందే మాట్లాడుకున్నాం. కానీ అంతిమంగా ఏమంటే కేసీఆర్ గారు శాసనసభకు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అయితే అందరికీ ఉంది. ఈ ప్యానెల్లో మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ప్రజల పక్షాన భారతీయ జనతా ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావచ్చు, మనం కూడా ఆశిద్దాం. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో శాసనసభకు హాజరై అక్కడ కూడా ఇప్పుడు ఏ విధంగానైతే తను దిశానిర్దేశం చేస్తున్నారో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి మంచి పరిపాలన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందే విధంగా వారు వస్తారని ఆశిద్దాం. శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు కేసీఆర్ బయటకు వచ్చి సమావేశం మేము పెడతాము అన్న తర్వాత కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ విమర్శలు మనం ఒకసారి చూసినట్లయితే 4 కోట్ల మంది హీరోగా కేసీఆర్ని అభివర్ణిస్తున్నారు. 4 కోట్ల మందికి హీరో అయినప్పుడు ఓటమి పాలు ఎందుకు అయ్యారనేది మొదటి ప్రశ్న. అది విపక్షాల నుంచి ఎదురవుతుంది, అదేవిధంగా అధికార పక్షం నుంచి కూడా మీకు ఎదురవుతున్న ప్రశ్న, ఎందుకు ఓడిపోయారు అనేది. అదేవిధంగా ఈ ఓటమికి ఆయన సమాధానం ఏం చెప్పుకుంటారు? అసలు సీఎంని ఎందుకు చెయ్యాలి? అసలు కేసీఆర్ని మరొక్కసారి సీఎం చేయడానికి ఆయనకి ఏమి అర్హత ఉంది అంటూ కూడా జూపల్లి కృష్ణారావు అయితే ఆయన సెటైర్లు అయితే వేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి కేసీఆర్ని ఎందుకు సీఎం చేయాలి?
సెటైర్లు వేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారు రేపు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారి సెటర్లకు అంత ప్రాధాన్యత లేదు, అవసరం లేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం అర్హత ఉందని ముఖ్యమంత్రిని చేసిండ్రు? 3 పార్టీలు మారినందుక, ఓటుకునేటు కేసులో ఇంకా ముద్దాయిగా ఉన్నందుక? అట్లా కాదు. స్వాతంత్ర్యానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ పుట్టింది, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా మారి అధికారంలోకి వచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా. అక్కడే ఏంది మన పక్కనే జార్ఖండ్ ముక్తి మోర్చా ఆయన ఏకంగా జేఎంఎం శిబు సోరెన్ గారు ఆ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన వ్యక్తి చిట్ట చివరికి జైలు కూడా, తండ్రి కొడుకులు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లానే మొన్న మళ్ళీ అధికారంలోకి వచ్చింది. రాజకీయాలలో ప్రజలు వాళ్ళ యొక్క ఆకాంక్షలు అంటే ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ జరుగుతున్న దానికంటే ఎక్కువైపోయినప్పుడు, అరే 2000 పెన్షన్ కాదు ఇంకా 4000 పెన్షన్ కావాలి అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 2000 200 నుంచి 2000కే తెచ్చింది. 2000ను 4000 చేయకపాయే, వచ్చే ప్రభుత్వం చేస్తా అంటుంది కదా. 10 సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇచ్చినాం కదా, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసి చూద్దాం అనేటువంటి ఆలోచనను మనం ఏం తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ 18 సంవత్సరాల ఇది వరుసగా 3వ టర్మ్ కంటిన్యూస్ గా దే ఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ బీజేపీ. మరి పవర్ లోకి ఎందుకు రాలేకపోయినరు? ఎందుకు బీజేపీ మళ్ళీ పవర్ లోకి వచ్చింది? స్థానాలు కొన్ని కోల్పోయి. ఈ రాజకీయాలలో కారణాలు ఉండవు. ప్రజలు ఆ క్షణానికి ఏది ఆలోచిస్తే ఆ క్షణం తటస్థులు అంటే విజయాన్ని నిర్ణయించే వ్యక్తులు ఆ క్షణానికి ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. అంతేగాని దీంట్లో పెద్దగా మొన్న ఆపు ఏం పాపం చేసింది, ఏం తప్పు చేసింది? ఆప్ ఢిల్లీలో ఓడిపోయింది, ఉచితాలు ఎక్కువిచ్చిండ్రు అందుకే ఓడిపోయినరు అన్నారు. అది నిజమేనా? ఈ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఉచితాలు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ కూడా ఉచితాలు వద్దంటూనే మహారాష్ట్ర ఎన్నికలలో విపరీతమైనటువంటి ఉచితాలు ఇచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకుంది శివసేన లాంటి పార్టీతోని పొత్తు లోపల. అంటే రాజకీయ పార్టీలు మాట్లాడడం వేరు, శ్రీనివాస్ గారు, ఓటమికి సవాలక్ష కారణాలంటూ ఢిల్లీకి సంబంధించి లిక్కర్ స్కామ్ కూడా అక్కడ చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు. లింగం యాదవ్ గారు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అట్లా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలు, వాళ్ళు ఏదో చేసినాం, మేము అది చేసినాం ఇది చేసినాం అంటే వాళ్ళు చేసిన లిస్ట్ అంతా వాళ్ళు చదివినరు. చేసిన లిస్ట్ లో లోపాలు మేము చదివినాము. తక్కువ సమయం ఉంది, ఎక్కువ గొప్పగా పరిపాలించాలని నేను కోరుకుంటున్నా. ఎన్నికల లోపే వాళ్ళు ఏంటో ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు లేని గ్యారంటీలు, 420 హామీలు నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లి నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హీరోలుగా నిలబడాలని అయితే కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు ఇంకొక 4 ఏళ్లు ఆగవలసిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంతవరకు ప్రజాదరణ ఉండేది అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే మనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లింగం యాదవ్ గారు, ఇక్కడ జూపల్లి కృష్ణారావు మీ పార్టీని కూడా ఏం వదిలిపెట్టలేదు. ఇక్కడ జరిగే విషయాలు కావచ్చు, పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలు కావచ్చు, లేకపోతే ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి అంశాల్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మార్పు రావాలి, మార్పు ఉండాలని కోరుకుంటాను, దీన్ని నేను అధిష్టానానికి సూచిస్తాను, సలహాలు సూచనలు ఇస్తానని కూడా అంటున్నారు. అంటే ఏం మార్పు రావాలనుకుంటున్నారు? ఇంకా పార్టీలో మార్పు వచ్చే విధంగా సూచిస్తాను అంటున్నారు. అంటే ఏం తప్పు జరుగుతుంది? డెఫినెట్ గా అలాంటిది ఏది లేదండి. కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛగా నిర్భయంగా మాట్లాడుకునే అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటది. ఆయన తన ఒపీనియన్ చెప్పాడు. ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడో తెలియదు, కానీ ఇక్కడ ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మంత్రి మండలి అందరూ కూడా కలిసి కట్టుగా ఇవాళ మేము ఏదైతే హామీలు ఇచ్చామో, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాకు దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ మీరు చూశారు, ఇంత ముందుకే బీఆర్ఎస్ నాయకుడు ఒక 3 పాయింట్లు చెప్పాడు. నేను దాని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలనుకుంటున్నా. ఇవాళ బీసీ క్యాస్ట్ సెన్సెస్ మా ద్వారానే మళ్ళా ఎక్స్టెండ్ చేశారు. అయ్యా, మీరు ఒకసారి మీ కేసీఆర్ గారు ఇవాళ వస్తున్నారు కదా, ఒకసారి అన్న నీకే చెప్తున్నా, మీరే ఒకసారి గుర్తు చేసుకోండి. కేసీఆర్ గారు క్యాస్ట్ సెన్సెస్ లో ఎన్రోల్ చేసుకోలేదు. ఇవాళ హరీష్ రావు గారు చేయలేదు, కేటీఆర్ గారు చేయలేదు. 10 ఏళ్లలో బీసీలని మోసం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ది. ఆనాడు 33%
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే ఇవాళ దాన్ని 18% తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా, ఆ ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. అందుకే ఇవాళ బీసీలకు ఇవాళ క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం కేసీఆర్ ఇవాళ ఎట్లాగూ బిఆర్ఎస్ భవన్ పోతుండు కాబట్టి ముందుగా బీసీల క్షమాపణ చెప్పి ఇవాళ అక్కడ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవాల. అదే విధంగా ఇవాళ ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా కేసీఆర్ కూడా మొదట యూత్ కాంగ్రెస్ నుంచే, అది తెలుసో లేదో మిత్రుడికి, ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే యువజన కాంగ్రెస్ ద్వారా. ఆ తర్వాత టీడీపీకి కేసీఆర్ ఎట్లా వెళ్ళిండో, తర్వాత ఎట్లొచ్చిండో అందరికి తెలిసిందే. ఇంకొకటి, ఇవాళ ఆపు ఢిల్లీలో ఓడిపోయింది అన్నారు. మిత్రమా, మీ కవితక్క గారు లిక్కర్ స్కామ్ ద్వారానే అది ఇవాళ ఆపు ఢిల్లీ ఎలక్షన్ లో ఓడిపోయింది. అదే బీజేపీ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. అంటే బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోవడమే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర పార్టీలను కూడా ఓడిపోవడానికి కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ. నేను ఏమంటున్నా అంటే, దయచేసి ఈ ఒక ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు అసెంబ్లీలో జరుగుతున్నాయి. ఇంతకుముందుకే పెద్దలు చెప్పారు. ఇవాళ ఒక ఎస్సీ కేటగరైజేషన్ కావచ్చు కానీ, క్యాస్ట్ సెన్సెస్ కావచ్చు కానీ, అంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చలు జరుగుతుంటే మరి 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు ఆ మాత్రం సోయలేదా అండి? అసెంబ్లీకి రాడా? మరి దేంట్లో పాల్గొంటాడు ఆయన? ఏ విషయాలలో చర్చలలో పాల్గొంటాడు? మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్నది ఎందుకు? అంటే నేను ఎంతసేపు ఏమన్నట్టు, ఇవాళ నీ పార్టీ కోసం వస్తున్నావు కానీ ప్రజల కోసం కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కనీస బాధ్యత లేదు. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఆవి చట్టసభల గౌరవం ఉండదు, అధికారం లేనప్పుడు చట్టసభల మీద గౌరవం లేదు. అందుకే నీకు ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. ఇవాళ నువ్వు ఇట్లా చేస్తూ కేసీఆర్ నియంతృత్వ ధోరణుల వల్లనే ఇవాళ స్థానిక ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కనీసం వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టడానికి కూడా ధైర్యం లేదు. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇవాళ పట్టించుకునే పరిస్థితులు లేదు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది, బీఆర్ఎస్ వీఆర్ఎస్ గా అయింది. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ ని, కేటీఆర్ ని, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు విష ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చర్చ పెట్టండి. మీ 10 ఏళ్ల పాలనకు, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలన సంవత్సర పాలనకు చర్చ పెట్టండి. చర్చించడానికి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం? మీరు రైతులకు ఏం చేసిరు? మహిళలకు ఏం చేసిరు? ఉద్యోగస్తులకు ఏం చేసిరు? ఈ ప్రత్యేకించి విద్యకు మీకు ఏదైతే చర్చలకి మేము సిద్ధం అంటున్నారో, హరీష్ రావు మీ ఇలాంటి వాటికి సంబంధించి చర్చలు మీరు పెడతారంటే మేము సిద్ధం, ఇచ్చే సవాల్ ఏదైతే ఉందో మేము స్వీకరిస్తామంటూ కూడా హరీష్ రావు చెప్పారు. గతంలోనే చెప్పారు. ఎప్పుడైతే రుణమాఫీకి సంబంధించి రైతులు నిరసన వ్యక్తం చేశారో వారికి అండగా ఉంటున్న నేపథ్యంలోనే జరిగిన వాటన్నిటికీ కూడా చర్చకు మేము సిద్ధమంటూ కూడా హరీష్ రావు చెప్పారు. ఇప్పుడు మీరు కొత్తగా రమ్మంటే వచ్చేది వారే అడుగుతున్నారు చర్చలకు సిద్ధమా అని. ఎక్కడో చెప్పండి. మీరు 10 ఏళ్లలో ఇదే ఖమ్మం రైతులకు బేడీ లేచిన చరిత్ర ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. మొన్న అదే కేటీఆర్ మన ట్విట్టర్ లో ఏం చేసిండో తెలుసు. మళ్ళీ దాన్ని అదే ఫోటోని డిలీట్ చేసిండు. ఇదే బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కదా. వీళ్ళిద్దరు ఇవాళ ఆనాడు ఏం జరిగిందో మరి అందరికి తెలియదా? 10 ఏళ్లలో రైతులు అరిగోసపడిరు. ఆ నల్ల చట్టాలన్నిటిని కూడా వాటిని, ఆ నల్ల చట్టాలు ఏవైతే ఆ నల్ల చట్టాలని బీజేపీ కూడా వెనక్కి తీసుకుంది. ఆ నల్ల చట్టాలు ఆల్రెడీ ఇప్పుడు లేవు. ఆ నల్ల చట్టాలని బీజేపీ వెనక్కి తీసుకుంది. రైతులు అక్కడ చేసిన నిరసనలు కావచ్చు, కొన్ని రోజులు జరిగింది, అక్కడ కొంతమంది మరణించారు కాదను. కాకపోతే ఆ చట్టాలు ఇప్పుడు ప్రజెంట్ అయితే అమల్లో లేవు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కాబట్టి రైతుల నిరసనకు తగ్గట్టు వెనక్కి తీసుకుంది. అల్జపూర్ శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రెవెన్యూ అనేది లేకుండా పోయింది అని. రైట్, మీరు అన్నదానికి యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు గత 10 ఏళ్ల పాలనలో అప్పులయ్యాయి తెలంగాణకు సంబంధించి. అది భవిష్యత్తుకు పెట్టుబడిగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్నప్పటికీ కూడా అప్పులు ఉన్న మాట అయితే వాస్తవమే. అది ఎంత అప్పు ఉన్నదన్న విషయాన్ని పక్కన పెడితే రెవెన్యూ లేదు, రాబడి లేదు అని చెప్తున్నారు. అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇలాంటి రాష్ట్రాలకి ఏదైతే బాధపడుతుందో ఇన్కమ్ సోర్సెస్ అనేవి ప్రాపర్గా లేకుండా ఉన్న వాటికి బడ్జెట్లో ఎందుకు కేటాయింపులు ప్రాపర్గా ఇవ్వలేకపోయింది? 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ 2 సార్లలో తెలంగాణకి మొండి చేయి చూపించింది అనేది కాంగ్రెస్ వాదన, అదేవిధంగా బీఆర్ఎస్ వాదన కూడా.
మరి దానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారా? రాష్ట్రం మీద నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే, అభివృద్ధి ఫాస్ట్గా జరగాలని మీరు కోరుకుంటే, ఎందుకు తెలంగాణలో ప్రతిసారి బడ్జెట్లో మొండి చెయ్యి చూపించవలసిన పరిస్థితి వస్తుంది? స్వప్న గారు, నాకు అర్థం కాదు. ఉమ్, దేశం ఒక రాజ్యాంగం మీద ఆధారం చేసుకుని పరిపాలన మొత్తం నడుస్తూ ఉంటది. ఉమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం, పర్ క్యాపిటా రేషియో ప్రకారంగా ఈ బడ్జెట్ అలొకేషన్ జరుగుతూ ఉంటది. ప్రతి రాష్ట్రానికి కూడా అదే తరహాలో స్పెషల్ కేటగిరీ కింద ప్రధానమంత్రి హోదాలో ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని రాష్ట్రాలు నెసిటీని బట్టి కొన్ని అలొకేషన్స్ ఇస్తూ ఉంటారు. మీ ఓటు పొందడానికి ఇచ్చిన మాటలు, వాగ్దానాలు అన్నీ కూడా అమలు పరచడానికై బియాండ్ లిమిట్స్ బడ్జెట్ అలొకేషన్ జరుగుతా సాధ్యమవుతా? అది వాళ్ళకి తెలియదా? ఈ రాష్ట్ర యొక్క రెవెన్యూ ఏ మేరకు ఉన్నది, దానికి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు ఎంత, లేకుంటే సంక్షేమానికి ఎంత, డెవలప్మెంట్ ఎంత, ఇవన్నీ కూడా డివైడ్ చేస్తే ఎంత మిగులుతుంది, సంక్షేమానికి ఎంత ఇవ్వచ్చు అనే విషయం అర్థం కాదా? తెలియదా? అంచనా వేద్దా? కొత్త పార్టీ కాదు, రాజకీయాలు కొత్తలేం కాదు. 100 ఏళ్ల పైబడ్డటువంటి ఒక పార్టీ, రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు, ఆ యొక్క బడ్జెట్ యొక్క రూపకల్పన చేసేటప్పుడు లెక్కేయాల్సిన అవసరం ఉన్నది కదా. సుప్రీంకోర్టు కామెంట్స్ అన్ని మనకు తెలియవా? కాబట్టి మీరు ప్రామిస్ చేసిన దానికి కేంద్రం ఇస్తా అంటే ఎట్లయితే చెప్పండి. సాధ్యమవుతుందా? అన్ని రాష్ట్రాలు అట్లా డిమాండ్ చేస్తాయి. నా కోరిక ఈ యొక్క ప్రాజెక్ట్ టేకప్ చేయాలి, దీనికి ఒక 50,000 కోట్లు కావాలి, అన్ని రాష్ట్రాలు అవుతాయి కాదు. దట్ ఇస్ నాట్ ప్రాపర్ వే టు ఫర్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఆయా పార్టీలకు బాధ్యత ఉండాలి. సుప్రీంకోర్టు అదే చెప్పింది, మొన్న కూడా చెప్పింది. ఈవెన్ నేను బీజేపీ అయినా, మా పార్టీ నాయకులైనా కానీ అదే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఫ్రీ బీస్ ఏవైతే జయలలిత గారు మొదలుపెట్టినారో యొక్క రాష్ట్రంలో, ఆ దేశంలో అనేక ప్రాంతాల్లో ఆ కల్చర్ మొదలైంది. అది మంచిది కాదని మేము ఫీల్ అవుతాం. ఒక ప్లాట్ఫామ్ మీద వద్దాం, ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ తీసుకునే విషయాల మీద మాట్లాడి, మేనిఫెస్టో మాట్లాడి, చాలా కేటగిరికల్ గా డివైడ్ చేసి రాష్ట్రానికి వచ్చేటువంటి ఒక రెవెన్యూ ఇంత, దీనికి మేము ఇంత పర్సెంటేజ్ సంక్షేమానికి ఇస్తాం, ఇంత డెవలప్మెంట్ ఈ ప్రామిస్ చేయండి తప్ప ఆ యొక్క మాట మీద అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ప్రామిస్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మాకు అన్యాయం చేస్తా ఉన్నారు కేంద్రం, మా రాష్ట్రానికి ఇవ్వట్లేదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారి దగ్గర నుంచి కూడా మనం క్లోజింగ్ కామెంట్స్ తీసుకుందాం. రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు, ఇప్పుడు సబ్జెక్టు ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ కదా, నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రతిపక్షమే కాదు, ప్రజలే కాదు, మన అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని, ప్రజా సమస్యల పట్ల స్పందించాలని కోరుకుంటున్నారు. ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవ్వరు వెనుక తీసుకోలేరు. ఇవాళ ముహూర్తం ఆసన్నమైంది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాట్లు కానీ వాటిని పరిశీలించడానికి కేసీఆర్ గారు రావాలంటున్నారు. ప్రతిపక్షం గట్టిగా ఉంటే ప్రభుత్వం కూడా బాధ్యతయుతంగా ఎక్కడైనా సరే చేస్తున్నాను. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న డాక్టర్ లింగం యాదవ్ గారికి, అల్సపు శ్రీనివాస్ గారికి, బచ్చు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఈరోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ అయితే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆయన అధ్యక్షతన అన్ని కేటగిరీస్కి సంబంధించి ప్రతి ఒక్క చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు, పై స్థాయి వరకు అందరితో కలిపి సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 25 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి అనే దానిపైతో పాటు తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ క్యాడర్ చేయవలసిన కార్యక్రమాలపై దిశానిర్దేశం అయితే చేయనున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే మనకు వస్తుంది. ఇది వాల్టీ ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.